నమస్కారం ప్రజలారా. ముందుగా మరీ ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్గా పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మన పార్టీలో ఉండేటువంటి అంజద్ బాషా ఎవరైతే ఉన్నారో ఆయన డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినాడు. మరి ఆయన ఈరోజు ఈ యొక్క ఫోక్స్ సవరణ బిల్లు గురించి ఈయన మాట్లాడటం జరుగుతుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ముస్లిం మైనారిటీలకు ఏ విధంగా ద్రోహం చేసినాము ఏందనేది అప్పుడు గతంలో ఈయన మంత్రిగా కూడా ఉన్నప్పుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేకపోయినాడు. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాడు నిస్సిగ్గుగా. మరి జగనన్న ముస్లిం మైనారిటీ సోదరులకు ఏమి అన్యాయం చేశాడు ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేద్దామనేది ఈ యొక్క ప్రెస్ మీటు. దయచేసి మీరందరూ కూడా పూర్తిగా వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ముస్లిం మైనారిటీలకు అన్న చేసిన మోసాలు ఏంది అంటే, మనం అధికారంలోకి రాగానే ఇమాం మౌజంలకు గౌరవ వేతనం అనేది నిలిపేసినామా లేదా? గత 5 ఏళ్ల పాటు ఇమాం మౌజంలకు మదర్సాలకు ఇవ్వాల్సిన ఏదైతే నిధులు మంజూరు చేయకుండా కాలయాపన చేసింది మనం వాస్తవా కాదా? రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మరీ ముఖ్యంగా మైనారిటీలు మనల్ని నమ్మినప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు, మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళను ఆదుకోవాల్సింది పోయి మనం ఏ విధంగా వాళ్ళను ఇది చేసినాము. విజయవాడలో ఏపీ స్టేట్ హజ్ హౌస్ నిర్మాణానికి గాను 23 కోట్లు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైంది. అలాగే కడపలో 13 కోట్ల రూపాయలతో ఏపీ స్టేట్ హజ్ హౌస్ నిర్మాణం జరుగుతోంది. ఈ రెండింటి నిర్మాణాలకు 2019-24 మధ్య కాలంలో నిధులు కేటాయించకుండా వాటిని గత 5 ఏళ్ళు నిర్వీర్యం చేశారు. ఇది వాస్తవా కాదా? మరి విజయవాడలోను ఇటు కడపలోను కూడా ఆ రోజు ఎందుకు మాట్లాడాలా అంజద్ బాషా? అదేవిధంగా దుల్హన్ పథకం కింద పెళ్లి కానుకలకు 1,00,000కు పెంచుతామని ప్రకటించిన అమలు చేశామా? చేయలే. అదేవిధంగా హజ్ యాత్రకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిగా పూర్తిగా నిలిపేసినాం కదా. దుల్హన్ పథకం కింద ఇచ్చామంటా ఉన్నదా? దాన్ని మనం ఇవ్వలేకపోయినాము. అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు ఇస్లామిక్ బ్యాంకీలు పెట్టి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామో అన్నాం. ఎందుకు ఇలా మైనారిటీలకు? దీనికి చెప్పండి. మా పార్టీయే, కానీ నేను నిజాలు నిర్భయంగా చెప్తా. అదేవిధంగా మైనారిటీ సప్లాన్ నిధులు దారి మళ్లించి అన్ని రంగాల్లో మైనారిటీలకు ద్రోహం చేసి వారి అభివృద్ధిని అడ్డుకున్నాడు మన జగనన్న. అదేవిధంగా రద్దు చేసిన పథకాలు ఏంది? మైనారిటీ సోదరులకు రద్దు చేసిన పథకాలు. రంజాన్ తోఫా లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చా ఉన్నాడు, ఓకే. మైనారిటీ కార్పొరేషన్ నిధులు లేవు. ఆ నిధులు ఎట్టబోని సపరేట్గా బ్యాంకే పెడతా ఉన్నాం, అది గుర్తులేదు. దుకాన్ మకాన్ లేదు. అదేవిధంగా విదేశీ విద్య మాత్రమే, విదేశీ విద్యాలయ ఏమీ లే. ఎన్టీఆర్ ఉన్నత విద్య లేదు. దుల్హన్ పథకం ఏమీ లేదు. అదేవిధంగా మసీదులకు మరమ్మతులు లేవు. రంజాన్కు నిధులు ఆపేశారు. మసీదులు ఏదన్నా మరమ్మతులు చేయాలంటే ఏమన్నా మీరు నిధులు ఇచ్చినారా? ఇలా మరి మైనారిటీ సోదరులు వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు మన గురించి జగనన్న. ఉర్దూ భాషాభివృద్ధానికి చర్యలు శూన్యం. వాళ్ళు ఉర్దూ భాష ఏదైతే ఉన్నదో ఆ భాష అభివృద్ధి చేసేదానికి చర్యలు ఏమి ఇచ్చినారో? ఏమి లేదు, శూన్యమే. సాదీ ఖానాలు నిలిపివేశారు. సాదీ ఖానాలు లేవు. చూసే ఇది రికార్డు అంతా కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు చెప్పినట్టియే, మనం అధికారంలోకి వచ్చేదానికి చెప్పినట్టియే. మనం అధికారంలోకి వచ్చినాక ఏం చేశాం? ఒకటన్నా చేశామా? చేయలా. పోతే చూద్దాం. మసీదు నిర్మాణానికి బ్రేకులు వేసిన జగన్ రెడ్డి మా ఆయన్నే వేశాడు. ఎందుకు వేశాడు? ఎక్కడ వేశాడు? చంద్రబాబు గారి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మసీదు ప్రార్థనా స్థలాలు, 1,365 మసీదులు, 316 దర్గాలు, 43 సమాధి భూములు, 1,548 అగూర్ ఖానాలు, 66 ఈ దర్గాలు, 164 ముస్లిం ప్రార్థనా మందిరాలు మరమ్మతులు, ఇతర భవనాల నిర్మాణాల కోసం ఒక్కొక్క జిల్లాకు 2.50 కోట్లు మసీదుల మరమ్మతుల కోసం మంజూరు చేశారు. మరి మనం వాటిని ఏమన్నా ఇచ్చినావా జగనన్న? ఇలా 5 ఏళ్ల టీడీపీ పాలనలో మసీదుల మరమ్మతుల కోసం 35.94 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంతేకాకుండా 5 ఏళ్లలో టీడీపీ రంజాన్ పండుగ కోసం 20.25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జగన్ మన అన్న ప్రభుత్వ హయాంకి వచ్చేతలకి నిర్మాణాలన్నిటినీ కూడా కక్షపూరితంగా నిలిపేశారు. 5 ఏళ్లలో మసీదుల నిర్మాణాలు మరమ్మతుల కోసం కేవలం 87.82
లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. 5 ఏళ్లలో మన అన్న చేసింది రంజాన్ పండుగ కోసం ఖర్చు చేసింది 1,60,00,000 రూపాయలు మాత్రమే. మద్రసా విద్యా వాలంటీర్ల జగన్ రెడ్డి పట్టించుకోవాలా, మన అన్న ఎందుకు పట్టించుకుంటాడో పట్టించుకోడు. అదేవిధంగా చూస్తే ఇప్పుడు మనం అన్న చేసింది చెప్పుకున్నాం, బాగానే ఉన్నది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు ఏ విధంగా జరిగింది అనేది కూడా చర్చిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ముస్లింలకు రంజాన్ తోఫా పథకం ఒక్కొక్క సంవత్సరం సుమారు 50 నుంచి 60 కోట్లు ఖర్చు చేసింది. అదేవిధంగా కర్నూలు ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఇమాంలు మౌజంలకు వేతనం నెలకు 5 నుంచి 10,000 వరకు పెంచారా? ఓకే. 2014-19 మధ్య 4,000 కోట్లకు పైగా మైనారిటీ సంక్షేమానికి వ్యయం. అదేవిధంగా చూస్తే 2014-19 మధ్య 32,722 మంది మైనారిటీ వధువులకు దుల్హన్ పథకం కింద 163 కోట్ల రూపాయలు విలువైన ఆర్థిక సహాయం అందించారు. ముస్లిం మైనారిటీలకు విదేశీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు తెలుగుదేశం పార్టీ విదేశీ విద్యా పథకాన్ని చేపట్టింది. ప్రభుత్వం ఏటా 500 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఈ పథకానికి 5 కోట్ల రూపాయలు కేటాయించింది. అదేవిధంగా చూస్తే ఉర్దూ భాష పరిరక్షణ కోసం 5 కోట్ల రూపాయలను కేటాయించింది. అదేవిధంగా మద్రసా విద్యా వాలంటీర్ల జీతం టీడీపీ హయాంలో 7,000 నుంచి 10,000కు చేరింది. చూడు, ఇట్లా మనం చేసినటువంటిది ఏంది, మనం అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీల మీద జరిగిన దాడులు ఏంది కూడా చెప్తా, అది కూడా రాసుకోండి మీడియా మిత్రులందరూ. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. 5 ఏళ్లలో దాదాపు 50 మందికి పైగా ముస్లింలపై దాడులు జరిగాయి. దాదాపు 8 మందిని హత్య చేశారు. కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం. మనల్ని ఎవడు ఆపేది? మనల్ని ఎవడు? మన వ్యవస్థలన్నీ మనంతా కథ మంది కార్కాణి మనమే ఉంటాము. మనల్ని ఎవడు ఆపుతాడు? చిత్తూరు పలమనేరులో 10వ తరగతి చదువుతున్న మిస్బా ఆత్మహత్య చేసుకునేలా ఒత్తిడి కూడా తెచ్చినారు కదా. అదేవిధంగా నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యా ఘటన నవంబర్ 3, 2020 జరిగితే ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదు. ఎందుకు స్పందించారు? నువ్వు సాహిబుకే పుట్టావా అంటూ శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారిని నిండు సభలో ఘోరంగా అవమానించిన మాట వాస్తవం. అది ఏం చేస్తాంలే, మనం ఏం చేయలేము. ఇది మనం ఏ విధంగా చేశాము ఏందనేది ఏమి మామూలుదా? అదే చూస్తే మనం ఏ విధంగా పెద్దపేట వేసాం, వీళ్ళు ఏ విధంగా ఇచ్చారు చూడు. ఖలీల్ రెహమాన్ రాజ్యసభ, సైఫుల్లా రాజ్యసభ, ఎండి ఫరూక్ మంత్రి, ఎండి షరీఫ్ శాసన మండలి, రాజధాని పరిధి గుంటూరు జెడ్పీటీసీ చైర్మన్గా జానీమూను, అనంతపురం మున్సిపల్ చైర్మన్గా చమను, అదేవిధంగా ఏలూరు మేయర్గా నూర్జహాను, మార్కెట్ యార్డ్ చైర్మన్లకు అవకాశం. 2024లో 3 మైనార్టీ నాయకులకు ఎమ్మెల్యేలుగా అవకాశం కూడా కల్పించారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు. ఇది కథ. మనము ఏదో మీడియా ఉన్నది, మనం ఇదో ఇవన్నీ మనం ఇట్లా తడతాం కదా. మన బతుక్కి మనం అక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చి ఏదైతే ఉన్నదో అదే తీసి మాట్లాడాలా. నేను ఒక్కొక్కటి పాయింట్గా మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఉన్నదో, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మనం హామీలు చెప్పినామో ఆ హామీలు మనం దేనికైతే ఇవ్వలేదని మనం చెప్పిన హామీలే, జగనన్న నోట నుంచి వచ్చినటువంటి హామీలే ఇవి. నేనేం సృష్టించినటివి కాదు, నేనేం చేసేటివి కాదు. మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దాడులే ఇవి. రాష్ట్ర ప్రజలారా, మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరులకు నేనేం చెప్తానంటే, మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలకు తీవ్ర ద్రోహం చేసినాడు. అది నేను చెప్తున్నాను. మా పార్టీలో నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని కాబట్టి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా రాబోయే రోజుల్లో రకరకాలైనటువంటి చర్యలకు పాల్పడతాడు మా అన్న. మీరు దయచేసి ఏటిని కూడా పట్టించుకోవద్దు. కానీ 2039లోనైనా సరే మా అన్నకు అవకాశం కల్పించాలని మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటూ, నాకు ఖచ్చితంగా వీడికి ఏమనుకోవద్దు మీడియా మిత్రులందరూ కూడా, నేనేమి కాఫీలు కూడా ఇవ్వలేకపోతున్నా. ఎందుకంటే ఆర్థికంగా మనం అంతంత మాత్రమే ఉన్నాం కాబట్టి నేనేమి ఇవ్వలేకపోతున్నా. నా పిలుపుని మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.